ప్రైజ్ లార్డ్. దేవునికి మహిమ కలుగునగా. ఆమేన్. ప్రభు శరీరము, ప్రభు రక్తం తీసుకొని 24 గంటలు కూడా కాలం. కనీసం ఆయన రక్తం, ఆయన శరీరము ఉదయం తీసుకొని సాయంత్రానికి మన నోట అబద్ధాలు ఆడుతున్నాం. మరి అబద్ధం ఆడేటప్పుడు ఆయన శరీరము, ఆయన రక్తము గుర్తు రాలేదా? నేను ప్రభు ఖచ్చితంగా లోబడాలి, ఆయన ఎందే నేను భయభక్తులుగా ఉండాలి అనే జ్ఞాపకము లేదా? ఇదిగో నేను మాట్లాడుతున్నాను, లేఖనమును చెబుతుంది. అబద్ధం ఆడవద్దు. నువ్వు దేనికై స్ఫూర్తి అబద్ధం ఆడుతున్నావో వాటిని వదిలేయి. అన్నం వస్త్రాలు కలిగి ఉండు. దేవుడు రాజ్యానికి ఆశపడు. ఆయన పరలోక రాజ్యంలో మనకు స్థలం ఏర్పరుచున్నాడు. దానికి ప్రయాసపడు. నీ జీవితము అభివృద్ధిగా, నీ ఆత్మీయ జీవితాన్ని నిండుగా, దీవెనిగా అక్కడికి తీసుకెళ్ళాలి. ఈ భూస్వామ్యం కోసం నువ్వు అబద్ధం ఆడుతున్నావే, దేవుని నామం మనల్ని బట్టే కదా దూషించబడుతుంది. ఏమంటున్నాడు యేసు ప్రభు? మిమ్మల్ని బట్టే నా నామము దూషించబడుతుంది. నీ నోటి మాట, నీ ప్రవర్తన, నీ నడవిడక. ఇదిగో మందిరానికి వెళ్తున్నావు, వస్తున్నావు, ప్రకటన గ్రంథంలో అంటున్నాడు, నాలో జీవిస్తున్నాడే కానీ వీడు మృతుడై ఉన్నాడు అంటున్నాడు. జ్ఞాపకం చేసుకోండి సహోదరులారా. దేవుని ఉగ్రత మన మీదకి కాదు రావాల్సింది, దేవుని ఆత్మ అభిషేకం మన మీదకి రావాలి. దేవుని ఉగ్రత వస్తే మనం తట్టుకోలేము. ఇదిగో రెప్పపాటున ఇదిగో ఈ క్షణంలో తండ్రి వస్తే మనం మెత్తబడేటట్టు ఆ స్థితిలో మనం ఉండాలి. జ్ఞాపకం చేసుకో. నీ నోట అబద్ధం వస్తుందా? వదిలేసేయి. ఏదైతే నీకు దూరం చేస్తుందో దేవుణ్ణి, వాటిని వదిలేసి దేవునికి దగ్గరగా, దేవునికి ఆనుకొని ఉండు. ఏమంటున్నాడు ఇంకో దిక్కే మత్తయి సువార్తలను ఏమంటున్నాడు? ఈ ప్రజలు నోటితోనే నన్ను ఆరాధిస్తున్నారే కానీ పెదవులతోనే నన్ను ఆరాధిస్తున్నారు. వీళ్ళ ఆరాధన వ్యక్తమైనది, వీళ్ళ హృదయం దూరంగా ఉందనుకున్నాను.